బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అద్భుతంగా ఆత్మజ్ఞానం గురించి వివరించిన శ్రీకృష్ణ అమృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారంలో కొన్ని విషయాలను మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈరోజు నువ్వు శాస్త్ర విహితమైన కర్తవ్య కర్మలను ఆచరించు, కర్మలు చేయకుండా ఉండడం కన్నా కర్మలు చేయడమే ఉత్తమము అని చెప్తున్నారు. కర్మలు చేయకపోతే నీ శరీర యాత్ర కూడా సిద్ధించదు అని చెప్పడం జరుగుతుంది. అంటే కర్మలు చేయకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. కంపల్సరిగా కర్మలు చేయాలి, నీ శరీర యాత్ర కూడా సిద్ధించదు. మనం భూమికి వచ్చిన ఆ పర్పస్ కూడా పూర్తవ్వదు, కనుక కర్మలు చేస్తూనే ఉండాలి అని చెప్తున్నారు. జీవితం సజావుగా జరగడానికి గాను చేయాల్సిన కర్మలను నియమిత కర్మలు, విహిత కర్మలు, కర్తవ్య కర్మలు అంటారు. 3 కర్మల ద్వారా తెలియచేశారన్నమాట. వారి వారి పరిస్థితులను అనుగుణంగా ఎవరి కర్మలు వారికి ఉంటాయి, కర్తవ్య కర్మలు వారికి ఉంటాయి. అది ఆచరించడం వాళ్ళ స్వధర్మం అవుతుంది. అంటే ఇక్కడ జీవితం సజావుగా జరగడానికి చేయాల్సిన కర్మలు అనేవి ఉన్నాయి తప్పనిసరిగా. ఒకటి నియమిత కర్మలైతే, రెండవది విహిత కర్మలు, మూడవది కర్తవ్య కర్మలు. వారి వారి పరిస్థితులకు అనుగుణంగా ఎవరి కర్తవ్యానుసారంగా వాళ్ళు కర్మలు చేస్తూ ఉండడమే స్వధర్మం అనిపించుకుంటుంది అని చెప్పారు. అయితే కర్మలు చేయకపోవడం వల్ల అకర్మ అవుతుంది. అకర్మ త్యజించడం కంటే కర్మలు చేయడమే మేలు అని చెప్తున్నారు. తక్కువ కర్మలు చేయడం కన్నా ఎక్కువ కర్మలు చేయడం అనేది ఉత్తమము. ఎక్కువ కర్మలు చేయడం కన్నా ఇంకా ఎక్కువ కర్మలు చేయడం అనేది ఉత్తమోత్తము. ఇంకా ఎక్కువ కర్మలు చేయడం అనేది ఉత్తమోత్తము. పనులు మానేసి కూర్చుంటే శరీర పోషణ జరిగేది ఎలా, జీవనయాత్ర సాగేది ఎలా? కర్మాచరణ మానేస్తే బద్ధకం, సోమరితనం అలవాటై ఆరోగ్యం, బుద్ధి కూడా చెడే అవకాశం ఉంది. నిజానికి కర్మలు చేయకపోతే భౌతిక కాయం కూడా నిలవదు. కనుక కర్మలు చేయకపోవడమే సోమరితనం. చేయటంలో సోమరితనం ఎప్పుడూ తగదు. ఎలాంటి కర్మలు చేయాలో తెలుసుకుని అలాంటి కర్మలే చేయాలి. శాస్త్ర సమ్మతమైన కర్మలే చేయాలి. కర్మలు సత్కర్మలు, నిష్కామ కర్మలు అయితే ఇంకా మంచిది. అంటే కర్మలు చేయకపోవడం వల్ల అకర్మ అవుతుంది. కర్మలు త్యజించడం కంటే కర్మలు చేయడమే మేలు. తక్కువ కర్మలు చేయడం కన్నా ఎక్కువ కర్మలు చేయడము ఉత్తమం. ఎక్కువ కర్మలు చేయడం కన్నా ఇంకా ఎక్కువ కర్మలు చేయడం అనేది ఉత్తమోత్తమం. అంటే పనులు మానేసి కూర్చోకుండా ఎవరి పనులు వాళ్ళు ఎక్కువ చేస్తే, అంటే కర్మలు చేయడమే ఎంతో ఉత్తమమైన పని, అంతకంటే ఎక్కువ చేయడం ఇంకా గొప్పది అనేసి చెప్పడం జరుగుతుంది. కర్మలు చేయకపోతే బద్ధకం, సోమరితనం ఎక్కువైపోతుంది. కనుక మనం కర్మలు చేస్తూనే ఉండాలి. కానీ ఆ కర్మల్లో ఎలాంటి కర్మలు చేయాలనేది చెప్తున్నారు. యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతరాలైన కర్మల్లో ఆసక్తి గల ఈ లోకం కర్మలచే బంధింపబడి ఉంటుంది. కనుక కుంతీపుత్ర, నువ్వు ఆసక్తి లేనివాడివై యజ్ఞం కోసం చక్కగా నీ కర్మాచరణ ఆచరించు అని చెప్తున్నారు. అంటే యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతరత్ర కర్మల్లో ఆసక్తి గల ఈ లోకం కర్మలచే బంధింపబడి ఉంటుంది. కానీ నువ్వు యజ్ఞం కోసం ఆసక్తి లేనివాడివై ఈ కర్మను ఆచరించు అని చెప్తున్నారు. కర్మలు 2 రకాలు. అందులో మన కోసం మనం చేసే కర్మలు, లోక కళ్యాణం కోసం చేసే కర్మలు ఇంకొకటి. అయితే లోక కళ్యాణం కోసం చేసే కర్మల్ని యజ్ఞము అంటారు. యజ్ఞం ఎప్పుడు బంధ విమోచనం కలిగిస్తుంది. కర్మ ముఖ్యంగా వివేక రహితమైన కర్మ బంధాన్ని కలిగిస్తుంది. కానీ స్వార్థరహితంగా ఆత్మార్పణ బుద్ధితో చేసే కర్మ ఎప్పుడూ బంధ విమోచనాన్ని కలిగిస్తుంది. అంటే కర్మ ఎప్పుడూ కూడా ముఖ్యంగా వివేకంతో చేసే కర్మ బంధాన్ని కలిగిస్తుంది. వివేకరహితమైన కర్మ అంటే వివేకం లేకుండా చేస్తే ఆ కర్మ బంధాన్ని కలిగిస్తుంది. కానీ స్వార్థరహితంగా ఆత్మార్పణ బుద్ధితో చేసే కర్మ ఎప్పుడూ కూడా బంధ విమోచనాన్ని కలిగిస్తుంది.
కృష్ణుడి ఆదేశం యజ్ఞాలను మాత్రమే చేపట్టమని, స్వార్థపూరిత కర్మలను మానివేయమని. ఒకవేళ స్వార్థపూరిత కర్మలను చేసినా పూర్తిగా వివేకంతో చేయాలి. వివేకంతో చేయాలి అంటే స్వార్థరహిత కర్మలనే కర్తవ్య కర్మలను ఆచరించాలి. నిస్వార్థకర ధర్మయుత కర్మలనే చేపట్టాలి అని చెప్పడం జరిగింది. అంటే మనం చేసే కర్మల్లోని ఎప్పుడూ కూడా స్వార్థం లేకుండా లోక కళ్యాణం కోసం చేసే కర్మలు చేయడం ద్వారా మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాంటి వాటిని ధర్మయుత కర్మలను చేపట్టాలి ఎప్పుడు అని చెప్తున్నారు. అలాగే మనకి ఎప్పటికప్పుడు కర్మలు చేస్తూ ఉండాలి. ఆ కర్మల్లో కూడా అద్భుతమైన ధర్మయుతమైన కర్మలను చేపట్టాలి అని చెప్తున్నారు. ఆ కర్మలు చేయడం వల్ల మనకి ధ్యాన ప్రచారం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే అద్భుతంగా ఎంతో అద్భుతంగా మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ, లేకపోతే కర్మలు కానీ చేయకపోతే సోమరితనం వచ్చేస్తుంది. సోమరితనం బద్ధకం వచ్చి ఆ జీవితమే వేస్ట్ అయిపోతుంది. అలాగే బుద్ధి కూడా నశిస్తుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు అద్భుతమైన కర్మలను చేపడుతూ ఆనందమైన జీవితాన్ని జీవిస్తూ బంధ విమోచనంలో ఉండకుండా యజ్ఞం కోసం చేసే కర్మలు, మన కోసం చేసే కొన్ని కర్మలు, ఇతరుల లోక కళ్యాణం కోసం చేసే కర్మలను మాత్రమే చేపడుతూ అద్భుతంగా మన జీవితాన్ని మనం పండించుకోవడమే. ఈ భూలోకంలోకి వచ్చిన మన కార్యాన్ని అద్భుతంగా చేస్తూ మనల్ని మనం ఎన్లైట్ చేసుకుంటూ ఎప్పుడూ బద్ధకం లేకుండా అద్భుతంగా జీవితాన్ని జీవించడమే ఈ పార్ట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.